అప్పుల బాధలు వేధిస్తున్నాయా? అయితే వినాయకుడిని ఇలా పూజించండి. దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రమైన పండుగ రోజున భక్తులు ఎంతో ఉత్సాహంతో, ఆచార వ్యవహారాలతో వినాయకుడిని పూజిస్తారు. అయితే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు సోమవారం సెప్టెంబర్ 9న ప్రత్యేకంగా వినాయకుడిని పూజిస్తే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. రుణబాధల విముక్తి కోసం పరిష్కార పూజ. వినాయకుడి పూజలో భాగంగా ముందుగా పసుపు రంగు పువ్వులు, సెమి ఆకులను ఉపయోగించాలి. చందనాన్ని స్వామికి సమర్పించాలి. ఆ తరువాత ధూపం వెలిగించి విఘ్నహార్త శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించాలి. అనంతరం హారతి ఇవ్వాలి. స్వామివారి పూజా సమయంలో ఓం గం గణపతియే నమః లేదా శ్రీ సిద్ధి వినాయక నమో నమః అనే మంత్రాలను 108 సార్లు పఠించాలి. అప్పుల బాధ తొలగిపోవడానికి వెర్మిలియన్ గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజు వినాయకుడిని పూజించాలి. విగ్రహం ముందు 4 వైపులా నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఆ తరువాత గణపతికి మోదకాన్ని సమర్పించండి. ఆ తర్వాత 108 సార్లు ఓం గన్ గణపతియే నమః మంత్రాన్ని పఠించండి. అప్పుల బాధలు తొలగిపోవడం కోసం గణపతిని 7 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించాలి. 7 రోజులు కూడా ఓం శ్రీ గణేశ రణంచింది వరెణ్యం ఓం నమః ఫట్ అనే మంత్రాన్ని 1100 సార్లు పఠించాలని పురాణాలు చెబుతున్నాయి. ఏ పూజ అయినా హారతి లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది. వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి హారతి ఇస్తారు. అంతేకాకుండా ప్రసాదం కూడా సమర్పిస్తారు. రుణబాధల నుంచి విముక్తి పొందడానికి వినాయకుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.